నమస్తే, నేను రాజశేఖర్. వెల్కమ్ టు డిబేట్ రూమ్. ఈరోజు డిబేట్ రూమ్లో మనం చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. 2012 డిసెంబర్ 21. ఈ డేట్న ప్రపంచం అంతమైపోతుందా? ఏదైనా ప్రళయం రాబోతుందా? ఏం జరగబోతుంది? అసలు ఇది వాస్తవమా, ఒక వదంత? దీని గురించి మనం డిస్కస్ చేయడానికి ఈరోజు డిబేట్ రూమ్లో చేరి ఉన్నాం. సో లెట్స్ ఎంటర్ ఇంటూ డిబేట్ రూమ్. ఈరోజు డిబేట్ రూమ్లో మనతో పార్టిసిపేట్ చేయడానికి రిలీజియస్ సైడ్ నుంచి మనకి ముగ్గురు రిప్రజెంట్ చేస్తున్నారు. ఇటువైపు ఆసిఫుద్దీన్ మహమ్మద్ గారు ఇస్లాం ఫెయిత్ ఏం చెప్తుంది అనేది మనకి చెప్పబోతున్నారు. అదేవిధంగా డాక్టర్ చిలుకూరి శ్రీనివాసమూర్తి హిందూ ఫెయిత్ నుంచి ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి, ఇది వాస్తవమా కాదని చెప్పడానికి మనకి రెడీగా ఉన్నారు. అదేవిధంగా రెవరెండ్ సుధాకర్ గారు మనకి క్రిస్టియన్ ఫెయిత్ నుంచి ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయి, ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు సైన్స్ ఏం చెప్తుంది, సైంటిఫిక్గా ఇది వాస్తవమా అవాస్తవమా, దీని గురించి చెప్పడానికి మనకి ఎన్జిఆర్ఐ నుంచి ప్రొఫెసర్ టి హరినారాయణ, అలాగే డాక్టర్ పాండే గారు మనకి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే జన విజ్ఞాన వేదిక నుంచి హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ బాబు గోగినేని గారు మనతో ఉన్నారు. అదేవిధంగా మనకి ఇంకా పార్టిసిపెంట్స్ ఎన్జిఆర్ఐ నుంచి స్కాలర్స్ ఇటువైపు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటువైపు రిలీజియస్ సంబంధించి హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ రిలీజియస్ సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనతో రెడీగా ఉన్నారు. మనం రీసెర్చ్ చేస్తున్నటువంటి ఈ సైన్స్ గ్రూప్ వాళ్ళని, స్టూడెంట్స్ని అడిగి మనం తెలుసుకుందాం. నిజంగా 2012 అంతమవుతుందంటారా? అంతమైతే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మీరు స్టడీస్ కంటిన్యూ చేస్తారా? నిజంగా 2012 కదా, ఈ 2 years మనం ఎందుకు చదవడం, జస్ట్ వెయిట్ చేద్దాం, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, కష్టపడి అని మీరు అనుకుంటారా? అంతం అయిపోతుంది అనుకుంటే ఏది అంతమైపోదు. దేనికైనా హోప్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఏదైనా చెయ్యాలి. నిజంగా అంతమైపోతుంది కాబట్టి మీ ఫ్యామిలీస్ని కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మీరు ఎట్లా అంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకొని మీరు నెగిటివ్ అప్రోచ్లో వెళ్ళడానికి థింక్ చేస్తున్నారా? అంతమైపోతుంది అనేసి ఆలోచించే బదులుగా అంతమైపోయిన తర్వాత మన ప్రయత్నం ఏంటి, మనం చేసేది ఏంటి, గతించిపోయిన తర్వాత మనం ఎక్కడ లేపబడతాం, దాని గురించి ఆలోచించాలి. బాబు గారు మీరు చెప్పండి. అంటే లాస్ట్ మనం స్కైలాబ్ కావచ్చు, స్కైలాబ్ విషయంలో చూసుకున్నట్లయితే చాలామంది ఇట్లాంటి నెగిటివ్ అప్రోచ్కి వెళ్ళి చాలామంది వాళ్ళ లైఫ్ని నెగిటివ్ అప్రోచ్లో లీడ్ చేసినప్పుడు మనం చూస్తున్నాం. దాని గురించి మీరు ఏమంటారు? డిసెంబర్ 21న విశ్వం అంతమైపోతే 20వ తారీఖు అర్ధరాత్రి దాకా మనం చేయాల్సింది మనం చేస్తూనే ఉండాలి. కానీ నిజానికి అంతం కాదండి. ఇది మొదటిసారి కాదండి. గత 2000 సంవత్సరాల్లో 350 సార్లు ఈ విశ్వం అంతమైపోతుంది అని చెప్పారు. కాలేదు, మనం ఇక్కడే ఉన్నాము. కాబట్టి అనవసరంగా ఎటువంటి వాస్తవానికి సంబంధం లేని ప్రెడిక్షన్స్ని తీసుకుని పిచ్చివాళ్ళుగా మారటం మనం ఆపేయాలి. ఓకే అండి. డాక్టర్ చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు మీరు చెప్పండి. అంటే హిందూ శాస్త్రాల ప్రకారం ఎట్లాంటి ప్రెడిక్షన్స్ ఉన్నాయి, మీరేమని చెప్తారు ఈ విషయంలో? ఇప్పుడు 2012లో మిగిలిన అన్ని దేశాల కంటే కూడా మన భారతదేశం అత్యున్నత స్థానానికి ఎదిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇంకోటి ఆ లగ్నం కర్కాటక లగ్నం కాబట్టి మానసిక ఆందోళనలు అనేటికి గురవటం సహజం. కాబట్టి భక్తులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయాందోళనకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని అగ్ని విస్ఫోటనాలు, ఇటువంటి ఉష్ణ ప్రకోపం ఎక్కువైపోయి కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది తప్ప జన నష్టం అనేది కొంత సంభవిస్తుంది. అంతే తప్ప పూర్తిగా నాశనం అయ్యేది లేదు. ఇది కలియుగంలో ఇంకా ప్రథమ పాదమే ఉన్నాం, ఇంకా 3 పాదాలు నడుస్తూ ఉంటుంది. ఓకేనండి. ఆసిఫుద్దీన్ గారు మీరు చెప్పండి. ప్రీవియస్ ప్రెడిక్షన్స్ చూస్తే వాటిని బట్టి మీకు ఏమైనా అర్థమవుతుంది, మీరు ఇస్లాం నుంచి ఏమని చెప్తారు? ఖురాన్ గ్రంథంలో దైవం స్పష్టంగా సూరా లుక్మాన్ సూరా నెంబర్ 31 ఆయత 34లో ఏమన్నంటే ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా అన్నారు. అంటే ఈ విశ్వం ఎప్పుడు అంతమవుతుందన్న జ్ఞానము కేవలం దైవం దగ్గర మాత్రమే ఉంది. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా, ఎంత గొప్ప మేధావైనా, ఎంత గొప్ప ధర్మవేత్త అయినా ఎవ్వరు ఫలానా తేదీన ప్రపంచం అంతమవుతుందని చెప్పడము అసంభవము. అలా చెప్పినవని ఖచ్చితంగా తప్పవుతాయి. ఓకే, సుధాకర్ గారు మీరేమని చెప్తారు దీని గురించి? అంతం ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడు అవుతుంది అనే దాని విషయంలో దేవునికి మాత్రమే ఆ కాలమానము తెలుసు, మానవులకు ఎవ్వరికీ తెలియడానికి వీలు లేదు అని ఖచ్చితంగా ఉంది. కాబట్టి
350 సార్లు కాదు 700 సార్లు ప్రెడిక్షన్స్ చేసి గ్రంథాలు రచించిన విషయం జరిగినా అది మాత్రం మనుషులు చెప్పినట్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలియటానికి వీల్లేదు. అయితే అంతం ఒకవేళ రేపే వస్తున్నా నేను ఈరోజు నా బాధ్యతను నిర్వర్తిస్తాను. ఎందుకంటే అంతముతో నేను అంతం కాను. ఒకవేళ ఈ భూమి అంతమవుతుంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, కానీ నూతన భూమి నూతన ఆకాశాన్ని భగవంతుడు సృష్టిస్తాడు అని స్పష్టంగా ఉంది. కాబట్టి మన మనుగడ కొనసాగుతుంది. ఓకేనండి. ప్రొఫెసర్ హరినారాయణ గారు మీరు చెప్పండి, అంటే సైంటిఫిక్గా మీరు చూసినట్లయితే ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఇంతవరకు మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారము ఎటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదనిపిస్తుందండి. ఈ విధమైనటువంటి 2012లో జరుగుతుంది అని ఇంతకుముందు మనం కూడా చాలా మన శాస్త్రవేత్త గారు చెప్పినట్టుగా 2-3 జరిగినాయి. కానీ అటువంటివి ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు ఇంతవరకు. తర్వాత ఇప్పుడు మా దగ్గర ఎన్జిఆర్ఐలో కానివ్వండి, లేకపోతే ఈవెన్ నాసా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కంటిన్యూస్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే సూర్యుడి దగ్గర వచ్చేటువంటి కిరణాల గురించి యొక్క కాంతి యొక్క ఇంటెన్సిటీ గురించి కానివ్వండి కంటిన్యూస్గా మెజర్మెంట్ చేస్తున్నారు. అటువంటి దాంట్లో ఎటువంటి మార్పు భావవికమైనటువంటి మనం భయపడవలసినంత మార్పులు ఎటువంటివి జరగలేదు. కాబట్టి ఈ విధమైన 2012 అనేది ఉత్త అపోహ మాత్రమే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మాత్రం చెప్తున్నారు. డాక్టర్ పాండేజీ, హౌ కెన్ యూ సే దట్? I have been working on this problem, and what I have to say that okay, it's fine that currently we are passing through some extinction stage. We are losing some birds, we are losing some species, we are losing some water level rising, carbon dioxide increasing, global warming. But we must realize that these processes, they act for over 1 million years or 2 million years. That is 20 lakhs years, 10 lakhs years. So definitely nothing is going to happen after 2 years or say 10 years or say 100 years or say 1000 years. మీరు చెప్పండి, మీరు స్టూడెంట్స్గా ఇట్లాంటి అపోహల్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇవి నిజమని నమ్ముతున్నారా, లేకపోతే ప్రీవియస్ ప్రెడిక్షన్స్ లాగానే ఇవి అవాస్తవం అని నమ్ముతున్నారా? ఇప్పటివరకు మన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పింది ఏమిటంటే 2012 అలాగా సౌర ఉపరితలంపై ప్రకంపనలు స్టార్ట్ అయ్యి దాని నుంచి అత్యధిక ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ ఎనర్జీ అనేది ఎర్త్ని రీచ్ అయినట్లయితే ఎర్త్ ఉపరితలంపై ఆ రేడియేషన్ రీచ్ అవడం వలన టెంపరేచర్ పెరిగి థర్మల్ రేడియన్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి సడన్గా ఎనర్జీ రిలీజ్ కారణంగా ఎర్త్ అనేది విస్ఫోటనం జరగచ్చేమో అని వాళ్ళు జస్ట్ ప్రిడిక్ట్ చేశారు అంతే. ఇది ఎంతవరకు నిజమంటే ఎవరికీ తెలియదు. డాక్టర్ పీటర్ గారు మీరు చెప్పండి, ఈ ప్రెడిక్షన్స్ సంబంధించి క్రిస్టియన్ ఫెయిత్లో ఎట్లాంటి ఆధారాలు ఉన్నాయంటారు? ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? వరల్డ్ వైడ్ గ్లోబల్లీ దెర్ ఇస్ అ కాన్షియస్నెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ in the humanity, so we can expect the end of the universe, not necessarily 212 but the end of the universe. ఓకే, ముస్లిం ఫెయిత్ ని చెప్పండి, అసలు ఖురాన్లో ఎట్లాంటి ఆధారాలు అసలు భూమి నిజంగా అంతమవుతుందా లేదనే దానికి, అంటే ఇది మనుషుల్ని భయపెట్టడానికి కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వాటికి మీరేమంటారు చెప్పండి? డిసెంబర్ 21, 2012 ఖచ్చితంగా అంతం కాదు. ఓకేనండి. బాబు గారు మీరు చెప్పండి, రిలీజియస్ ఫెయిత్ నుంచి మనం చూసినట్లయితే చాలామంది చాలా అంటే క్లారిటీ లేనట్టు ఉందనిపిస్తుంది నాకు. మీరు ఏమంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే రిలీజియస్ వాళ్ళు చేసింది అని కొంత వాదనలు ఉన్నాయి, మీరు దీన్ని ఏమంటారు? ఇది ముఖ్యంగా జుడయో క్రిస్టియన్ ట్రెడిషన్స్లో వచ్చిన ఇబ్బందికరమైన ఆలోచన అండి. దాన్ని ఒక స్పెషల్ ఇదిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా మాయన్లు కూడా రేపు సూర్యుడు ఉదయిస్తాడో ఉదయించడో అని భయపడుతూ రాత్రులు మనుషుల్ని నరమేధం చేసేవాళ్ళు. సాక్రిఫైస్ ఫర్ ద గాడ్ దట్ హీ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఈ అన్సర్టనిటీ టైంలో ఎప్పుడైతే మత వ్యక్తులందరూ కలిసి కూర్చుని ఆలోచించుకున్నారో ఈ విశ్వం ఎట్లా ఎండ్ అవుతుంది, అసలు విశ్వం ఉన్నట్టు కూడా తెలియదు పాపం వాళ్ళకి. 999 ADలో కూడా ఇట్లాగే అనమాట. చాలామంది ఒక 2 ఏళ్ల పాటు పనులు మానేశారంట, ఇంకేముంది అయిపోయింది ఇంకా మనం ఉండాల్సింది లేదు అని. మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా ఇదే అయింది. ఇది ఒక రుగ్మత. ప్రతిరోజు ప్రపంచంలో రమారమి 150,000 మంది చచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ ఎండ్ ఆఫ్ ద వరల్డే. దాని అర్థం ఈ విశ్వంలో ఉన్న 6 బిలియన్ మందికి ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని కాదు. ఓకేనండి. ఇప్పుడు నాస్ట్రాడామస్ కావచ్చు, లేకపోతే మాయన్ క్యాలెండర్ కావచ్చు, ఈ ప్రెడిక్షన్స్ని చేస్తున్నప్పుడు మీరు క్రిస్టియన్ ఫెయిత్ నుంచి మీరేమంటారు? వెల్, నాస్ట్రాడామస్ కానీ ఈ మాయన్ క్యాలెండర్ ఇవి కానీ నేను అనుకోవడం బాబు గారు మిగిలిన వాళ్ళు అన్నట్లు హ్యూమన్ అప్రహెన్షన్స్ని బట్టి, హ్యూమన్ కాన్షియస్నెస్ని బట్టి, ఫియర్ని బట్టి
వచ్చినవి అయి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్పేది మాత్రం భయాన్ని కలిగించడానికి కాదు, సరి అయినటువంటి దృక్పథం కలిగించడానికి. ఓకేనండి. శ్రీనివాసమూర్తి గారు మీరు చెప్పండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం లేకపోతే భారతదేశ శాస్త్రాలు చూసినట్లయితే సపోజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు చెప్పినప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా వాళ్ళు ప్రెడిక్షన్స్ ఉన్నాయంటున్నారు. అవి జరిగినప్పుడు ఇవి కూడా జరుగుతాయి అంటున్నారు. మీరు ఏమంటారు? ప్రిడిక్షన్ అనాలిసిస్ డిఫరెన్స్, డయాగ్నోసిస్ చేయడం. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా జ్యోతిషం వాళ్ళు పుట్టిన సమయాన్ని తీసుకుంటున్నారు. ఈ సమయాన్ని ఏంటంటే సైన్స్ని కొంత ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీని బేస్ చేసుకుని ఆ టైం కరెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ హారోస్కోప్ ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు వాళ్ళకి మెయిన్ అది కావాలి. అలాంటిది మనకి ప్రజెంట్ పాస్ట్ నడిచినవి కాబట్టి ఫ్యూచర్ గురించి చెప్పాలంటే ముందు వాటిని టాలీ చేసుకోగలగాలి. టాలీ చేసుకోవాలన్నప్పుడు ఎన్ని డిగ్రీల యొక్క ప్రమాణంలో ఈ గ్రహాలు పరిభ్రమణంలో ఉన్నాయి, పుట్టిన సమయంలో ఏ డిగ్రీలో ఉంది. ఈ గ్రహాలు కానీ ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, ఇట్లాంటి వాటి వల్లే ఇట్లాంటి ప్రెడిక్షన్స్కి ఇవ్వడానికి అవకాశం వచ్చింది అంటున్నారు. మీరేమంటారు దానికి? లేదంటారు గ్రహాల మీద నమ్మకం కానీ లేకపోతే వీటిని విశ్వసించడం అనేది అదొక మూఢనమ్మకం అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి వాటిని మీరేమని చెప్పగలరు? ఇది మూఢనమ్మకం అనే అంటంలో నాస్తికులు అనేక రకాలుగా మాట్లాడతారు. ఆస్తికత్వంలో నిన్న మొన్న వాషింగ్టన్లో ఒక జననం జరిగింది. డాక్టర్లు డిసైడెడ్ టు డై అన్నారు, తల్లి శిశువు కూడా. వాళ్ళు మళ్ళీ బతకడం జరిగింది వాళ్ళ చేతుల్లోనే. టీవీలో విజువల్స్ అవి కూడా చూశాను. అది ఏమవుతుంది, దిస్ ఈజ్ డివైన్ సైన్స్. సైన్స్ ఈజ్ అది శాస్త్రం. ఇది వచ్చేసి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటిది. వాళ్ళ యొక్క ఉపాసన శక్తిని బట్టి దీన్ని క్యాల్కులేషన్ చేయడం అర్థం అవుతుంది. ఓకేనండి. బాబు గారు మీరేమంటారు తను చెప్పేదాన్ని బట్టి? పొంతన లేని మాటలండి. మంత్రాలకి అంత శక్తి ఉంటే ఈ మొబైల్ ఫోన్ ఇట్లా పట్టుకున్నాను, అది పడకుండా ఆపమనండి ఓ మంత్రం చదివి.